అందరికీ నమస్తే అండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా విలేకరు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, మీరు గతంలో మావిగన్ అనే ప్రపోజల్ని తీసుకొచ్చారు అని చెప్పేసి అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అమరావతి మావిగన్ మీద ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే, మేము ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా మావిగన్ స్టాండ్ తోటి వెళ్తాం. అమరావతి అనేది అమరావతిలో అక్రమాలు చేస్తూ ఉన్నారు, అమరావతి పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, అమరావతి అనేది ఎప్పటికి పూర్తవుతుంది, అసలు ఎన్ని లక్షల కోట్లు అవుతుందంటే దాదాపుగా 2.5 లక్షల కోట్లు అవుతుందని చెప్పేసి ప్రభుత్వమే చెబుతున్నటువంటి మాట. కానీ అది ఎప్పటికి పూర్తవుతుందనే విషయం అయితే మటుకు మాత్రం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక ఖాళీ ప్రదేశం అంటే అమరావతి ఈ విధంగా ఉంటే, సపోజ్ రాజధానిలో ఉన్నటువంటి భూములు ఈ విధంగా ఉంటే కొన్ని బిల్డింగులు నిర్మాణం చేసినప్పటికీ ఈ రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా పచ్చటి పొలాల మధ్యన చేయాలంటే అమరావతి అనేది ఎప్పటికి పూర్తవుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక ఖాళీ ప్రదేశం, ఒక సంవత్సరానికి 3 పంటలు పండేటటువంటి భూములు ఉన్నటువంటి ఏరియాలో అమరావతిని నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటి, ఈరోజు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు ఎన్నికలకి వెళ్ళే సమయం ఉంది. మేము రేపొద్దున్న మావిగన్ తోటే ప్రజల్లోకి వెళ్ళి చర్చిస్తాం. ప్రజల్లోకి వెళ్ళి ప్రజల ముందు మావిగన అమరావతి అని చెప్పేసి ప్రపోజల్ పెడతాం. మావిగన్ కావాలనుకున్న వాళ్ళు వైసీపీకి ఓటు వేస్తారు, అమరావతి కావాలనుకున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా వేరే పార్టీ అనుకోండి. సో ఆ విధంగా ఓట్లు వేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మేనిఫెస్టోలో కూడా పెడతామని చెప్పేసి అమరావతి మావిగన్. సో యాక్చువల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, ఒక ఖాళీ ప్రదేశాన్ని నిర్మాణం చేయడం అనేది అది ఇప్పట్లో జరగనటువంటి పని. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం మధ్యలో హైవే కూడా ఉంది. సో ఆ హైవేను ఆనుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాల్లో ప్రభుత్వం బిల్డింగ్లు కడితే 10% పెడితే ఖచ్చితంగా అమరావతి పూర్తవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన. సో ఇది అయితే నిజంగా ఏంటంటే జనాలు కూడా దీని మీద ఈపాటికే డిబేట్లు పెడతా ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మావిగన్ అమరావతి విషయం అనేది నిజంగా అమరావతి మీద ఒక సస్పెండ్ అయితే వీడింది. ఎందుకంటే అమరావతిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, మీకు నచ్చితే అటువైపు ఉండండి, లేకపోతే మావిగన్ వైపు ఉండండి అని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అమరావతి అనేది ఎప్పటికి పూర్తవుతుంది. 2014లో అమరావతిని గురించి శంకుస్థాపన చేయటం, ఈరోజు వరకు కూడా ఇంకా రైతులు ఇచ్చిన భూములు కాకుండా ఇంకా పక్కపక్కన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల భూములు కూడా అవి కూడా తీసుకుంటా ఉన్నారు రెండో విడతగా. వాళ్ళేమో వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ రైతుల మేరకి మొన్న సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ఒక బృందం